audio jungle. భూమా కుటుంబానికి నేను పెద్ద దిక్కుగా ఉంటానని మాట ఇచ్చారు కాబట్టి మరి వారు పర్సనల్గా ఎన్ని కామెంట్లు చేసినా మేము మౌనంగానే దానికి సమాధానం చెప్తూ వచ్చాము. 2 రోజుల నుంచి మరి పిల్లలతో ఎలాంటి వ్యాఖ్యలు చేపిస్తున్నారో, అది ఒకే పార్టీలో ఉంటూ అక్క మంత్రిగా ఉంటూ అటు ఆలగడ్డలో మేము ఆలగడ్డ అమ్మ అని నంద్యాల నాన్న అని నమ్ముకొని ముందరికెళ్తున్నాము. మరి ఇలాంటి సమయంలో ఏవి సుబ్బారెడ్డి గారు మా పైన ఇంత స్థాయిలో విమర్శలు చేసి ముందరికి వెళ్ళాలనుకోవడం మాత్రం మేము కూడా పర్సనల్గా ఎన్నో ఫేస్ చేస్తూ వస్తున్నాము. కానీ ఎన్నో విషయాల్లో కూడా మేము మౌనం పాటించడం జరుగుతుంది. ఇంకా ఇది మా పేషెంట్స్ని కూడా టెస్ట్ చేస్తున్నట్టు అవుతుంది. అక్క మీద కానీ మా కుటుంబం పైన కానీ వేలెత్తి చూపించడంతో తప్పకుండా ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది. కాబట్టి నేను 7th month ప్రెగ్నెంట్ని, మా కుటుంబాన్ని ఇలా మీడియా ముందర కానీ పబ్లిక్లో కానీ మమ్మల్ని చాలా ఇది చేస్తున్నారు. మీడియాలు కూడా ఎంతో ఆలోచించాలి. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఎన్నో సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉండి మరి స్టేట్కి కానీ అటు ప్రజలకు కానీ ఎంతో ఎంతో సేవలు చేసుకుంటూ వచ్చారు. అలాంటి మా కుటుంబం పైన ఇంత వ్యతిరేకత ఏవి సుబ్బారెడ్డి గారు కూతుర్లు కానీ వారు కానీ చూపిస్తున్న పిల్లలని మేము కూడా మాతో పాటే పెరిగారని ఒకే ఒక్క దాని మీద మేము కూడా సైలెంట్గా ఉంటున్నాము. ఇంకా అక్క మీద ఎలాంటి విమర్శలు వచ్చినా తప్పకుండా ఆలగడ్డ ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఆలగడ్డ ప్రజల్లో మా కుటుంబం కూడా చాలా పెద్దది. కుటుంబం అంటే కేవలం ఇంట్లో ఉండే కుటుంబం కాదు. ఆలగడ్డ క్యాడర్ అంతా మా కుటుంబమే, నంద్యాల క్యాడర్ అంతా మా కుటుంబమే. అలాగే ఏవి సుబ్బారెడ్డి గారు నేను స్ట్రాటజీ వేస్తే భూమా నాగిరెడ్డి గారు ముందరికి వెళ్ళారని చెప్పడం జరిగింది. మరి ఇలాంటి స్ట్రాటజీస్ మీరు అంత మాస్టర్ మైండ్ అయితే ఎందుకు మీరు ఓడిపోయారు? నంద్యాల ప్రజలు ఆల్రెడీ వారు తీర్పు చెప్పారు. ఇంకా ఆలగడ్డకు వస్తే మరి ఆలగడ్డ ప్రజలు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు కాబట్టి ఆలగడ్డ ప్రజలకి మాకన్నా ఎక్కువ వాళ్ళకే తెలుసు మీ గురించి. తప్పకుండా మా కుటుంబం అంతా అఖిలక్కతో ఉన్నాము. ఇంకొకసారి ఎవరైనా అక్క పైన విమర్శించే ముందు మేమందరము అక్క ముందున్నామని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భూమా కుటుంబం చాలా పెద్దది. మా నాన్న అమ్మ కష్టపడి స్టేట్ పాలిటిక్స్లోనే చాలా మేజర్ రోల్ ప్లే చేశారు. అలాంటి భూమా నాగిరెడ్డి గారి పెద్ద కూతురు ఎస్వి సుబ్బారెడ్డి గారి మనవరాలు, ఎస్వి మోహన్ రెడ్డి గారి మేనకోడలు, భూమా బ్రహ్మానందరెడ్డి గారి చెల్లెలు, ఇవన్నీ అంశాలు గుర్తుపెట్టుకొని అక్కని తాకాలంటే అక్క ముందు అటు ఆలగడ్డ నంద్యాల క్యాడరు భూమా క్యాడరు ఉంది అని మీరు గుర్తుంచుకోవాలి. అలాగే అక్కని వేలెత్తి చూపించే ముందు మరొకసారి మీరు మీ కాన్షియస్నెస్ని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే 30 సంవత్సరాల ఫ్రెండ్షిప్ అంటున్నారు. నిన్నటితో భూమా కుటుంబంతో సంబంధం తెగిపోయింది అని ఏవి సుబ్బారెడ్డి గారు అన్నారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఏ రోజైతే నీ కన్న కూతుర్లు కనీసం మా నాన్న సమాధి దగ్గరకు వచ్చి పూలు కూడా వేసి నివాళులు కూడా అర్పిలేకపోయినారో ఆ రోజే మేము చాలా బాధపడ్డాం. కానీ మౌనంగానే ఉన్నాము. కనీసం నాన్న దినంకైనా వస్తారని. దినంకి రాకపోగా నంద్యాల ఉప ఎన్నికల్లో క్యాంపెయిన్ చేస్తూ నంద్యాలలోనే ఉంటూ కనీసం మా నాన్న సమాధి దగ్గరకు కూడా రాలేని పరిస్థితిలో పెట్టారు. అంటే మా నాన్న చనిపోయిన మొదటి రోజే మీకు తెలుసా భూమా అని. ఎందుకంటే నాన్న మమ్మల్ని ఎలా చూసుకున్నాడో మీ పిల్లల్ని కూడా అలాగే చూసుకున్నాడు. మరి నాన్న చనిపోయిన మొదటి రోజులోనే మీకు తెలిసిందా భూమా కుటుంబంతో మీరు డిఫర్ అవుతారని? చాలా స్ట్రాటజికల్గా ప్లే చేసుకుంటూ వచ్చారు. ఈరోజుకి చెప్తున్నాను, మీరు పొలిటికల్గా ఎదగాలంటే తప్పకుండా మా నాన్న స్నేహితుడిగా మేము సహకరిస్తాము. కానీ మా అక్క పైన వేలెత్తి చూపించి ఒక మినిస్టర్ స్థాయిలో ఉండే మహిళ పైన మీరు వేలెత్తి విమర్శలు చేసి ఎదగాలనుకుంటే మాత్రం తప్పకుండా
ఆలగడ్డ నంద్యాల నియోజకవర్గంలో ఉన్న భూమా కుటుంబ సభ్యులందరూ మీకు తగిన బుద్ధి చెప్తారని నేను నమ్ముతున్నాను. మరొకసారి మీరు సంబంధాలు తెగిపోయాయి అన్నారు కాబట్టి, మరి సీఎం దగ్గరే ఈ పంచాయతీ మీరు తేల్చాలనుకున్నారు కాబట్టి మేమందరం కూడా కుటుంబ సభ్యులు అక్కకి తోడున్నాము. తప్పకుండా సీఎం దగ్గర పంచాయతీ మీరు పెట్టారు కాబట్టి ఈరోజు మేమందరం విజయవాడకి రావాల్సి వచ్చింది. అక్కకి మేమందరం తోడు ఎల్లప్పుడూ ఉంటాము. నువ్వు అక్కని వేలెత్తి చూపిస్తే భూమా క్యాడర్ మొత్తము నువ్వు వేలెత్తి చూపించినట్టే. ఎందుకంటే ఏవి హెల్ప్ లైన్ అనే ప్రోగ్రాంలో నువ్వు గంగులోళ్ళకి ఇరగలోళ్ళతో నాకు ప్రత్యక్షంగా ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పినావు. ఆ రోజుతోనే నువ్వు భూమా క్యాడర్ని చాలా బాధపెట్టిన మనిషివయ్యావు. మరి మా నాన్న స్నేహానికి నువ్వు ఎలాంటి విలువ ఇచ్చావో ఆ రోజే ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడినారు. మరి నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా మీరు డైల్ యోర్ ఏవి షోలు పాంప్లెట్స్లో కానీ మేము భావించాము. ఈరోజు ఏదో మీరు మీడియా ముందరకు వచ్చి భూమా కుటుంబంతో నాకు సంబంధం తెగిపోయిందన్నారు. ఏ రోజైతే కన్న కూతురుతో సమానంగా నీ కూతురుని చూసుకొని కనీసము మా నాన్న సమాధి దగ్గర కూడా పిల్లలు రాకుండా నివాళులు అర్పించకుండా నువ్వు ఆపినావో ఆ రోజుతోనే మా మనసులో నేను మీ గురించి తక్కువే అనిపించింది. ఎందుకంటే కుటుంబం మొత్తం అంత బాధపడ్డారు. పిల్లల్ని ఎలా చూసుకున్నారో మా కుటుంబానికి అందరికీ తెలుసు. అలాంటి పిల్లలు ఈరోజు మా మీద ఎన్ని విమర్శలు చేస్తున్నా ఆడపిల్లలని ఇలాంటి రాజకీయాల్లో ఇలాంటి టైంలో వారితో మాట్లాడడం కూడా మా పైన కరెక్ట్ కాదు. తప్పకుండా వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలని, మీకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ భూమా కుటుంబం పైన ఇప్పటికైనా విమర్శలు ఆపి మీరు పొలిటికల్గా ఎదగాలనుకుంటే మరొకసారి చెప్తున్నాను, తప్పకుండా మేమందరూ సహకరిస్తాము. కానీ భూమా కుటుంబం పైన వేలెత్తి చూపిస్తే మాత్రం ఎవరు ఒప్పుకోరు అనే మాట చెప్పాలనుకున్నాను. ఆ రాళ్ళదాడిది కూడా నేను క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నాను. ఎందుకంటే ఒక మంత్రి స్థాయిలో మరి భూమా నాగిరెడ్డి గారి ఇంటి ముందర అక్క ధర్నా కూర్చునే రోజు ఏవి సుబ్బారెడ్డి గారి అనుచరులు వీలలేసుకుంటూ బైకుల మీద అల్లరి పెట్టుకుంటూ మరి ఇంటి ముందు నుంచి వెళ్ళారు. మరి కార్యకర్తలు అన్నాక అక్కని ఎందుకంటే కూతురులాగా చూసుకుంటారు క్యాడర్ కూడా. అలాంటి ఇబ్బందుల్లో అక్క ఉన్నప్పుడు తప్పకుండా క్యాడర్ రియాక్ట్ అయ్యారు. అలాంటి రియాక్షన్ మేము కూడా ఎంకరేజ్ చేయము. మా తల్లిదండ్రులు కూడా అలాంటి పాలిటిక్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు, అక్క కూడా చేయదు. కానీ పోలీస్ కేసు పెట్టారు కాబట్టి తప్పకుండా విచారణలో ఏది తేలినా తప్పకుండా డిపార్ట్మెంట్కి మేము సహకరిస్తాము. క్యాడర్ మాదని ఇంకా ప్రూవ్ కాలేదు. ఒకవేళ నిజంగా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రూవ్ చేస్తే తప్పకుండా డిపార్ట్మెంట్కి ఎలాంటి ఎంక్వైరీకైనా మేము సిద్ధంగానే ఉన్నాము. అయ్యుండొచ్చు, ఎందుకంటే ఆలగడ్డ క్యాడర్ అనేది ఒక 10 మందో 20 మందో కాదు, మాకు మొత్తం ఊరంతా బంధుత్వమే. అలాంటి బంధుత్వం ఉన్న ఊరిలో సొంత నియోజకవర్గంలో మంత్రి గారు ఉన్న దాంట్లో ఈలలేసుకుంటూ మరి వెటకారపు యాక్షన్స్ చేసుకుంటూ బైక్ మీద స్టంటులు చేసుకుంటూ మంత్రి స్థాయిలో ఉన్న ఒక మహిళ పైన చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ కాన్షియస్నెస్కే వదిలేస్తుంది. ఏవి సుబ్బారెడ్డి గారి కజినే అశోక్ రెడ్డి అని. నంద్యాల ఎన్నికల్లో మీకు బ్రహ్మానంద గారు గెలిపితే ఆయన కూడా సహకరించారు కదా మేడం, ఎందుకు ఈ విభేదాలు ఎక్కడ వచ్చాయి అంటారు? ఎందుకోసం? అది మాకు ఎప్పుడు విభేదాలు ఉన్నట్టు మేము అనుకోలేదు. నాన్న చనిపోయిన 2వ రోజు నుంచే మరి ఎందుకు ఏవి సుబ్బారెడ్డి గారు హైదరాబాద్కి అంత హడావిడిగా వెళ్ళి అక్క మీద ప్రెస్ మీట్ పెట్టి మరి నా కూతురుతో సమానం అని చెప్పగానే ప్రెస్ మీట్ పెట్టారు. కూతురుతో విభేదాలు ఉంటే ఎవరు మీడియాని పిలిచి పంచాయతీ పెట్టరు. కూతురు అనగానే 4 గోడల మధ్యలో జరగాల్సిన పంచాయతీ మరి ఎందుకు మీడియా ముందరికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నిందో మాకు కూడా అర్థం కాలేదు. దానికి అక్క రియాక్షన్ కూడా మామ అనుకుంటూనే
ఇంటికి కూడా వెళ్ళారు. కానీ అక్కడితో అది ఆగిపోతుంది అనుకుంటే మరి ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ అరైజ్ అయిందో మాకు కూడా అర్థం కావట్లేదు. అంటే మాకు భూమా కుటుంబానికి గుంటనక్కలు అంటే చాలామంది వర్గపోరులు ఉన్నారు, చాలామంది ఫ్యాక్షన్లో కూడా మాకు ఎన్నో విధమైన అడ్డంకులు దాటుకుంటూ వచ్చాము. ఆ కంటెంట్లో అక్క గుంటనక్క అనిందే కానీ స్పెసిఫిక్గా ఏవి సుబ్బారెడ్డి గుంటనక్క అనింది ఎప్పుడు అనలేదు. మరి ఎందుకు ఏవి సుబ్బారెడ్డి గారు నాన్న వర్ధంతికి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి సడన్గా వచ్చి గుంటనక్క అనగానే సెల్ఫ్ క్లెయిమ్లో మరి డిఫెన్స్లో ఎందుకు భుజాలు తరుముకోవాల్సి వచ్చిందో ఆయనకే వదిలేస్తున్నాను. తప్పకుండా అండి. భూమా కుటుంబం పైన వేలెత్తి చూపించకుండా, అలాగే మరి మినిస్టర్ గారి కాన్స్టిట్యుయెన్సీలో ఆయన కొద్దీ ఆయన సైకిల్ ర్యాలీ నిర్వహించుకోవడము, ధర్నాలు సపరేట్గా కూర్చోవడము ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రశ్న మా ఫ్యామిలీ మెంబర్స్లోనే కాదు, అటు క్యాడర్లో గ్రూప్లో కూడా ఉంది. తప్పకుండా ఒక మంత్రి స్థాయిలో అక్క ధర్నా కూర్చుంటుందంటే అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్క కూడా ఏవి సుబ్బారెడ్డి గారిని రావద్దని ఎప్పుడు చెప్పింది లేదు. కాళ శ్రీనివాస్ గారు కూడా అక్క చెప్పారు, ఒకవేళ పిలిస్తే రమ్మనండి, నేను హ్యాపీగా ఇన్వైట్ చేస్తాను అని. మరి అటువైపు నుంచి ఎలాంటి రియాక్షన్ లేక కూర్చున్నారు. మరి ఎంతవరకు మంత్రి గారు చేస్తున్న ధర్నా పక్కన పెట్టి సొంతంగా చేయాల్సి వచ్చిందో అప్పుడే గ్రూప్లో డిఫరెన్సెస్ వస్తూ ఉన్నాయి. ఇలాంటి చాలా క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఉండాలి కాబట్టి వచ్చే ఫ్యూచర్ ఈవెంట్స్లో కూడా ఇలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి పార్టీ కూడా ఒక డెసిషన్కి రావాలి. కాబట్టి ఇంకా ఈ స్థాయికి వచ్చినప్పటికైనా పంచాయతీ తేల్చాలి కదా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.